రేవంత్ రెడ్డి ఏమో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంచిగా సంపాదించుకుంటుండు, బ్రహ్మాండంగా సంపాదించుకుంటుండు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు బాగుపడాలి, వాళ్ళు పండించే పంటకు గిట్టుబాటు రేటు ఉండాలి, అందులోనూ వాళ్ళు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించాలని కేసీఆర్ ప్రభుత్వం అంతో కొంత పనిచేసింది. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే అదే కేసీఆర్ పెట్టిన పథకాలు, రైతు బంధును తీసేసి రైతు భరోసా అని పేరు పెట్టిండు. పేరు పెట్టుట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు రైతు భరోసా వేసే దాంట్లో లేదు. రైతు భరోసా ఇవ్వట్లే, ఎగేస్తా ఉన్నాడు. సరే, రైతు భరోసా పైసలు ఎడిపోతుందో కూడా చెప్తా మీకు. అయితే కేసీఆర్ గారు ప్రజలకు నీళ్ళు అందియాలని కాళేశ్వరం కట్టించి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాలు చేసిండు. దాని ద్వారా ఎంతో బీడు భూములు ఎక్కడ మిట్లారా 20 లక్షల ఎకరాలు ఆడున్నాయి, 70 లక్షల ఎకరాల దాకా ఆడొచ్చినాయి. అంత అభివృద్ధి దాకా కేసీఆర్ తీసుకొని వచ్చిండు. వ్యవసాయ రంగాన్ని పెంచిండు. పెంచినప్పటికీ ఈరోజు ఆ వ్యవసాయ రంగం మొత్తం తగ్గకుండా మళ్ళీ పాతకాలపు రోజులే వచ్చినాయి. ఆ నీళ్ళని కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టిండు. అయితే ఈ రైతు భరోసాను ఏం చేసిందంటే మొదలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎన్నికలు జరిగే టైంలో కేసీఆర్ ఓడిపోయిండు, బీఆర్ఎస్ పార్టీ ఇంటికి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎక్కింది. తెలంగాణ ఖజానా అక్షరాలు ఎంత ఉంది? 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వాళ్ళు గెలవడానికి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళని యొక్క మిత్రులతో సహా అన్ని ఓ ఆంధ్ర పెత్తందారికి డబ్బులు అప్పుగా మొత్తం కట్టేసి పడేసిర్రు. తర్వాత ఇప్పుడు ఏం చేసిర్రు అంటే కేరళలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల కోసము 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎన్నికలకు ఖర్చులకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ బట్టల కిరాయికి, ఇంటి కిరాయికి, తిరగడానికి, హెలికాప్టర్ వాడడానికి డబ్బులు లేదట. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల 30 లక్షలు వసూలు చేస్తే మన అందరం కలిసి రాహుల్ గాంధీకి ఎంత ఇద్దాం, ఓ 1000 కోట్లు ఇచ్చుకుందాం అనుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మరి రైతు ఎటు చావాలి? రైతు ఎడుపోయి చావాలి? ఆనాడు లెక్కనే పురుగుల మంది తెచ్చుకోవాలా, లేకుంటే మళ్ళీ తాడు వేసి ఉరిఖంగం మెక్కాలా? అయితే ఈ రైతు బంధు కథ ఏందో మీరే చూడండి. ఇక అన్నదాతకు అండగా ఉంటామని నమ్మబలికిన కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుండి రైతు భరోసాకు పాతరేస్తోంది. వరుసగా 4 సీజన్ల నుండి పెట్టుబడి సాయాన్ని ఎగవేస్తూ రైతు నోట్ల మట్టి కొడుతుంది. కేవలం 2 ఎకరాల రైతుకే ₹72,000 బాకీ పడగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 కోట్ల రైతుల సొమ్మును గోవింద అనిపించింది. ఎన్నికలప్పుడు మాత్రమే భరోసా కబుర్లు చెప్తూ మిగిలిన సమయంలో కర్కశకులను అప్పులను ఊబిలోకి నెట్టేస్తున్న రేవంత్ సర్కార్ తీరుపై ఇప్పుడు పల్లెన నిరసన సెగలు రాజుకుంటున్నాయి. కాంగ్రెస్ రైతు భరోసా 4 సార్ల గోవింద, ఈ సీజన్తో కలిసి 4 సార్లు అన్నదాతను ముంచిన రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు ₹15,000 కోట్ల నామం. 2024 వానాకాలం, 2024-25 యాసంగి, 2025 వానాకాలం సీజన్ల రైతు భరోసా ఎగవేత. ఈ యాసంగి పెట్టుబడి సాయం పైన నీడలు ఈ లెక్కన ఒక్కో అన్నదాతకు భారీగా బాకీ పడ్డ ప్రభుత్వము. 3 ఎకరాలు ఉన్న రైతులకు ₹72,000 బాకీ. అప్పుల పాలు అవుతున్న చిన్న సన్నకారు రైతులు. ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా అన్నట్టుగా సర్కారు తీరు. గట్లనే ఉపడుతుంది మరి వ్యవహారం. రేవంత్ రెడ్డి వ్యవహారము అట్లనే ఉంది. ఇప్పుడు ఏదైనా ఎన్నికలు ఉంటే కథం సాయంత్రం ప్రెస్ మీట్, క్యాబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకున్నది, రెడీ, అందరు రెడీగా ఉండండి, ఫోన్ల ముఖం చూడండి, అవసరమైతే బ్యాంకులోకి వెళ్ళి కూడా చెక్ చేయండి, ఏమొస్తుంది. రైతు బంధు లటలటాన్ని పడుతూ ఉంటుంది. ఇక మీరు ఆగాల్సిన అవసరం లేదు, గుంజండి, తీయండి, పొలాల్లో యూరియా చల్లండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఓ డప్పు చాటింపేసి ప్రజలని ఈ విధంగా చేసే కార్యక్రమాలు చేసిండు. ఎన్నిసార్లు ఎగ్గేటుండు? 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టేసి సర్పంచ్ ఎన్నికల్లో మీరు మా పార్టీకి ఓటేస్తేనే మీకు రైతు బంధు ఇస్తా, మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీకి ఓటేస్తేనే మీకు పథకాలు వస్తాయి, లేకుంటే రావు. బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఒకటి వ్యవసాయ శాఖ మంత్రిగా అయినా చేయాలి, లేకుంటే రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉంటాయి, ఆ పోలీస్ శాఖ అయినా, విద్యా వ్యవస్థనైనా, లేకుంటే మున్సిపల్ శాఖ అయినా, తర్వాత రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థలోనైనా, లేకుంటే మైనింగ్లోనైనా, లేకుంటే దేవాదాయ శాఖ అయినా, లేకుంటే అటవీ శాఖ అయినా, ఏ శాఖలో అయినా కొంత పని చేస్తే ప్రజల యొక్క సమస్యలు తెలిసి వస్తాయి. ఓటుకు నోటు కేసులు దొంగలాయే, 50 లక్షలతో అడ్డంగా దొరికినమాయే, 189 కేసులున్నాయే. గీయన్ని పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఒక్కడే ఆలోచించండి. ముఖ్యమంత్రి ఎట్లయితాడు చెప్పండి? అవుతాడా? మరి రైతుల్ని పదే రైతు బంధు ఇస్తామని చెప్తున్న ఇదే ప్రభుత్వము మరి ఎందుకు ఇవ్వడం లేదు? ఏం చేస్తా ఉన్న డబ్బులు? 15,000 కోట్ల రూపాయలు ఎవడు మింగిండు? ఎవడబ్బా సొత్తది? రేవంత్ రెడ్డి గిట్లా వాళ్ళ తండ్రికి ఇట్లా సంపాదించిపోయిండా, లేకుంటే మంత్రులు ఇట్లా తండ్రులు ఇట్లా సంపాదించిపోయిర్రా? ఈరోజు వాళ్ళ సెక్యూరిటీలు, వాళ్ళు నడిపే వ్యవహారము, వాళ్ళ అన్ని కార్యక్రమాలు ఈరోజు ప్రజల జీతాలతో, ప్రజల యొక్క పనులతో బతుకుతా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, లేకుంటే ట్రాఫిక్ చలాన్ల విషయంలో కావచ్చు, లేకుంటే ప్రజలని నానా రకాలుగా హింసించి ఇంటి పన్ను అనుకుంటూ, ఆ పన్ను అనుకుంటూ, వస్తువుల మీద, పెట్రోల్ మీద
వేల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధాగా పందికొక్కలేగా కూర్చొని క్యాబినెట్ మీటింగ్ పట్టుకొని తలా ఇంత పంచుకుందాం రానికి ముచ్చట్లు వీళ్ళే. ఏనాడైనా క్యాబినెట్ పెట్టారు కానీ దాంతో ఏమైనా ప్రయోజనం అయ్యిందా? గతంలో కేసీఆర్ కూడా క్యాబినెట్ పెట్టారు, ప్రెస్ ముందు పెట్టారు. ఎవరి ముందు? దొంగోళ్ళ లెక్క రూమ్లో పోయి దాచుకోలేదు ఆయన. దొంగోళ్ళ లెక్క అంటే ఆ యొక్క మీడియా సంస్థల లోపల రానియకుండా ఎక్కడ కూడా అట్లాంటి గుసగుసలు పెట్టలే. మగోడి లక్షణం లెక్క మగోళ్ళ లెక్క బయటకు వచ్చి కూర్చున్నాడు. అందరు మంత్రులు కూర్చున్నారు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ముందు కూస్తే తెలంగాణ రాష్ట్ర ఆ మీడియా ఛానల్ వాళ్ళందరూ కూర్చున్నారు. ఏం మాట్లాడండి కేసీఆర్? ఈ టైంలో కొత్తగా మేము నిర్ణయం తీసుకున్నాం, కష్టపడి పనిచేస్తున్న రైతులకు, ఆత్మహత్యలు చేసుకొని బాధలు పడ్డ కుటుంబాలకు నేను రైతు బంధు ఇస్తున్నా, ప్రతి 6 నెలల ప్రతి పంటకు నేను 5,000 రూపాయలు చొప్పున ఇస్తాను అనుకుంటూ కేసీఆర్ ప్రకటించాడు. దాని క్యాబినెట్ సమావేశాలు ప్రజలకు చెప్పే విషయం దాని అంటారు. మరొకటి ఏమని అంటారు? ఎవరైతే వ్యవసాయం చేయడానికి రాత్రి పగలు వెళ్ళి పాము కాటుకో లేకుంటే వ్యవసాయ కుటుంబీకులు ఎవరైతే మరణిస్తూ ఉంటారో వాళ్ళకి రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు, అలా రైతు చనిపోయారో లేదో వారం రోజులు లేకుంటే 3 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ తీరుగా సిస్టమ్ని కేసీఆర్ గారు మరలిచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? 67 సార్లు ఢిల్లీకి పోయిండు. మరి ఢిల్లీకి పోయి ఆయన గడ్డేమైనా పీక్కొని తీసుకొని వచ్చిండా? ₹1 దేలే. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టిన వ్యవహారం. అందులో నుంచి 70,000 కోట్ల దాకా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మొత్తం ఆ యొక్క రాహుల్ గాంధీకి ఈఎంఐలు కట్టుకుంటూ ఆయన తిరిగిండు. మరి రైతు బంధు ఏది మొగోడా అని అడిగితే, ప్రజలు రైతులను అడిగితే రైతు బంధు అడిగిన చెప్పుతో కొడతా అంటాడు. గీతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది. మరి ఆ రోజేమో ఎగిరి పడుతుంది, ఈ రోజు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. మాట్లాడితే కేసీఆర్ని జైల్లో పెడతా, మాట్లాడితే కేటీఆర్ని జైల్లో పెడతా, హరీష్ రావు అన్యాయం చేసిండు, బీఆర్ఎస్. నేనేమంటున్నా, 2 ఏళ్లకు అదే కనుక నిజంగా 10 ఏళ్ళు జరిగి ఉంటే, అవినీతి అక్రమాలు జరుగుంటే, ఇంటెలిజెన్స్ కూడా నీ దగ్గరే ఉంది. ఈరోజు సైబర్ డిపార్ట్మెంటే కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కానీ, లేకుంటే ఎలక్ట్రో బాండ్లు తాకట్టు పెట్టే విషయాల్లో కానీ, లేకుంటే రాష్ట్రంలో ఉన్న నిధులను ఏ విధంగా దోచుకున్నారు అనే దాన్ని నీ దగ్గర రాష్ట్ర విజిలెన్స్ కూడా ఉంది కదా. నువ్వు అంటే ఈడీ కూడా వస్తూ ఉంది, ఆ అంటే సిబిఐ కూడా వస్తూ ఉంది. మరి అన్నింటినీ పెట్టి తీయకపోయినా, గాలించకపోయినా 2 సంవత్సరాల నుంచి ఏం గడివికి రా టైంలో. నిజంగా చెప్పాలంటే 1% కూడా, ఒక్కటి కూడా ఆధారం లేదు వాళ్ళ దగ్గర. ఇట్లా కేసీఆర్ అప్పు చేసినని చెప్పుకోవడానికి ఏం లేదు. కేసీఆర్ పేరు ఎత్తితే ఈ విధంగా ఇంకో 5 ఏళ్ళు మనం కాలయాపన చేసుకోవచ్చు. ఇక మళ్ళీ ఏమంటాడు తెలుసా? మీటింగ్ పెట్టి, ప్రజలారా ఈ 5 సంవత్సరాలు నేను కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తులు కట్టుకోవడానికి సరిపోయినా, ఇంకోసారి 5 సార్లు గెలిపిస్తే, ఇంకో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఆ అసలు అప్పుని కట్టేస్తా అని చెప్తా ఉంటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి పిఏ బాగుపడిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంట్లో పనిచేసే పని మనిషికి ఈరోజు 50 ఎకరాల దాకా భూములు. ఈరోజు రేవంత్ రెడ్డి శాఖల దగ్గర చుట్టుపక్కల పనిచేసే ఆ క్రిమినల్స్ అందరికీ ఈరోజు ఏంటది? కోట్లలో ఆస్తి, ఒక్కొక్కరికి కోట్లలో ఆస్తి. యాడ్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. రైతులకేమో ₹1 రాదు, 4.5 కోట్ల ప్రజలకి ₹1 రాదు. రేవంత్ రెడ్డి కుటుంబానికి, రేవంత్ రెడ్డి దోస్తులకి, రేవంత్ రెడ్డి వాళ్ళకే. ఇంత ఘోరమా? మళ్ళీ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాడట. నువ్వు ఒక్కసారి ఊర్లో రమ్మంటున్నారు నిన్ను నీ మంత్రివర్గాన్ని. ఒక్కసారి ఊర్లోకి వచ్చి సెక్యూరిటీ ఉన్నా లేకున్నా వచ్చి ప్రచారం చేయండి అని వాళ్ళు హారతి పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. హారతి సన్మానం చేసే కొన్ని కార్యక్రమాలు పలిముట్టు వాళ్ళ దగ్గర ఉన్నాయట. బొట్టు పెట్టి ఇక ఆలింగనాలు చేస్తారో ఇంకేమైనా చేస్తారో, నువ్వు ఒక్కసారి ఊర్లోకి వచ్చి కనబడని ఈరోజు రైతులను అడుగుతూ ఉన్నారు. ఇంత కూడా ప్రభుత్వానికి సిగ్గుశరం లేకపోవడం ఘోరం, మామూలు ఘోరం కాదు.